Um, the next topic I will tell you mean deviation మధ్యమ విచలనం బిజినెస్ స్టాటిస్టిక్స్లో మీన్ డీవియేషన్ మధ్యమ విచలనం అంటే ఏమిటి అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. వ్యాపార గణాంక శాస్త్రంలో మధ్యగతం అంటే ఏంటి వ్యాపార గణాంక శాస్త్రంలో మధ్యమ విచలనం అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. వ్యాపార గణాంక శాస్త్రంలో మీన్ డీవియేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ద ఫస్ట్ టాపిక్ నేర్చుకున్నది రేంజ్ అండ్ సెకండ్ వన్ క్వార్టైల్ డీవియేషన్, థర్డ్ మెథడ్ మీన్ డీవియేషన్. విచలనాలలో ద ఫస్ట్ టాపిక్ వ్యాప్తి, సెకండ్ టాపిక్ చతుర్థాంశ విచలనము, థర్డ్ టాపిక్ మధ్యమ విచలనము. సో సో మధ్యమ విచలనము అనగా ఇక్కడ మనకి చూస్తే వాట్ ఈజ్ మీన్ డీవియేషన్. కాన్సెప్ట్ ఆఫ్ మీన్ డీవియేషన్ is an average of deviations from an average of given data. Thus it is also known as average deviation. So definition: mean deviation may be defined as am of the deviations of variables from a measures of central tendency, mean or median or mode. ఇక్కడ మనం మీన్ అండ్ మీడియన్ ఆర్ మోడ్. సో ఇక్కడ మనం ఏంటంటే ఏమని చెప్తున్నారంటే మీన్ డీవియేషన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మీన్ డీవియేషన్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీని డెఫినిషన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే విచలనాలలో మధ్యమ విచలనం కూడా సగటు లెక్కించడానికి ప్రాధాన్యత వహించింది. డెఫినిషన్ ప్రకారం నిర్వచనం చూస్తే ఇక్కడ మనకి మీన్ డీవియేషన్ మధ్యమ విచలనం లెక్కించడానికి క్లార్క్ అనే ఆధర్ అభిప్రాయం ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు అంటే గుర్తులను విస్మరిస్తూ అంకమధ్యమం నుండి కానీ మధ్యగతం నుండి కానీ బాహుళకం నుండి కానీ విభాజనంలోని వ్యాపించిన అంశాల సగటు మొత్తమును సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అంటారు. అంటే సాధారణంగా మధ్యమ విచలన గణనలో ఎక్కువగా అంకమధ్యమం, మధ్యగతం, సగటులనే వాటి యొక్క సగటుల నుండి తీసుకును పరమ విచలనాల మొత్తము పరిశీలన మొత్తం చేత భాగించినట్లయితే సో మధ్యమ విచలనం వస్తుంది. అంటే గుర్తులను విస్మరిస్తూ మనం ఈ యొక్క మధ్యమ విచలనాన్ని కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ డీవియేషన్ ప్రకారం ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూలు ఏమీ కూడా మనం క్యాలిక్యులేషన్లోకి తీసుకోకుండా సో వాటి నుండి మనం డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ సో ఈ యొక్క మీన్ డీవియేషన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి దానికోసం మీన్, మీడియన్ సో మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. లేదంటే ఆర్ మోడ్, మీడియన్ బదులు మోడ్ కూడా మనం ఇక్కడ ఫాలో అప్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ theoretically it is defined to take deviations from median. It is because of the sum of deviations of sums from median is minimum plus or minus సో నాట్ ఈక్వల్ టు సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్లు ఏమీ కూడా మనం తీసుకోవడం జరగదు. సో ఇక్కడ అన్నీ కూడా మనం సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్గా మనం డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. థియరిటికలీ మీన్ డీవియేషన్స్ ప్రకారం మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సైన్ ఆర్ ఇగ్నోర్డ్. సో అంటే గుర్తులను విస్మరిస్తూ విచలనాలను కనుక్కొనాలి. సో ఆ విధంగా కనుక్కొనుగా వచ్చే దానినే మనం మధ్యమ విచలనం అని చెప్పచ్చు. Choice of average. Mean deviation can be calculated from any average, but AM and median are quickly used for mathematical analysis. AM is preferred because it is a calculated value. Median is recommended for convenience of calculations.
సో మనకి ఇక్కడ మధ్యమ విచలనం లెక్కించేటప్పుడు దాని నుండి సగటు లెక్కించేటప్పుడు ఏ అంక మధ్యమం మధ్యగతం. సో అదేవిధంగా ఇది మ్యాథమెటికల్ ప్రొసీజర్ అని మనం అబ్జర్వ్ చేస్తూ సో ఆ విధమైన మెథడ్స్ని మనం ఉపయోగించి ఈ యొక్క మధ్యమ విచలనాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది చాలా కన్వీనియన్స్ అని సో చెప్పడం జరుగుతుంది. అంటే మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు మీన్ డీవియేషన్ని ఏఎం మీడియన్ సో మ్యాథమెటికల్ అనాలిసిస్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ సో మనం ఈ యొక్క మెథడ్ని మీన్ డీవియేషన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రీజన్స్ టు ఇగ్నోర్ సైన్స్ ఇఫ్ సైన్స్ ఆర్ నాట్ ఇగ్నోర్డ్ సో ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ ఏఎం ఫర్ ఏ నార్మల్ అండ్ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ సో ఈజ్ జీరో అండ్ ఫ్రమ్ అదర్ యావరేజెస్ ఇట్ ఈజ్ మినిమమ్. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జీరోతో మనకి ఇక్కడ ఈక్వల్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మాడ్యులస్ డి వచ్చేసరికి ఇఫ్ షో దట్ డీవియేషన్స్ ఆర్ అబ్సొల్యూట్ వితౌట్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ ద డీవియేషన్స్ ఆర్ డినోటెడ్ బై బిట్వీన్ టూ. సో బిట్వీన్ టూ ఇక్కడ మాడ్యులేషన్ డి అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాల్డ్ మాడ్యులస్ డి. అదేవిధంగా థియరిటికలీ ఇట్ ఈజ్ సో అలాగే మీన్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి థియరిటికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఇప్పుడు ఏదైతే థియరిటికల్గా మనం వాట్ మీన్ డీవియేషన్ తెలుసుకున్నామో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడంలో మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో థర్డ్ మెథడ్గా యూస్ చేస్తున్నాం. సగటు లెక్కించడానికి విచలనాల్లో మూడవ పద్ధతిగా ఉపయోగిస్తున్నాం. సో దీనికి ఇక్కడ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ నాట్ ఇగ్నోర్డ్ అంటే గుర్తులను విస్మరిస్తూ మనం విచలనాలు కనుక్కోవాలి. సో ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ నాట్ ఇగ్నోర్డ్ ఆఫ్ డీవియేషన్. సో ఆ విధంగా మనం డీవియేషన్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎటువంటి గుర్తులను కూడా మనం లెక్కలోకి క్యాలిక్యులేట్లోకి తీసుకోవడం జరగదు. సో ఆ విధంగా మనం డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ మనకి ఏ విధమైన క్యాలిక్యులేషన్ని మనం ఉపయోగించాలి. Calculation of mean deviation. Mean deviation can be calculated. The first one individual series, the second one discrete series, the third one continuous series. So next, first one individual series. Mean deviation can be calculated by under individual series, direct or shortcut method. మనం ఇండివిజువల్ సిరీస్లో మధ్యమ విచలనం వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యమ విచలనం లెక్కించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. అక్కడ ప్రత్యక్ష పద్ధతి పరోక్ష పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇండివిజువల్ సిరీస్లో మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి స్టెప్స్ వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యమ విచలనాన్ని లెక్కించుటకు దశలు. So compute the averages which mean deviation is to be determined. AM median or mode of this series content add number of items or if AM is not a round figure median will be convenient. ఇక్కడ ఇచ్చిన దత్తాంశం నుండి మనం మధ్యగతము అంక మధ్యమాన్ని మొదటగా లెక్కించాలి. అయితే మధ్యగతం నుండి కానీ అంక మధ్యమం నుండి కానీ దత్తాంశ విలువలకు గుర్తులను విస్మరిస్తూ విచలనాలను తీసుకొని సంకలనం చేయవలెను. సో అదేవిధంగా అంటే మనం ఏదైతే డేటా వాల్యూస్ ఉన్నాయో వాటి నుండి ఏఎం ఆర్ మీడియన్ మోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రౌండ్ ఫిగర్స్ సో ఏఎం ఈజ్ నాట్ ఏ రౌండ్ ఫిగర్స్ మీడియన్ విల్ బి కన్వీనియంట్. సో ఆ విధంగా మనం ఈ విధమైన దశను ఉపయోగించి మీన్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అలాగే యాజ్ వెల్ యాజ్ సో సెకండ్ పాయింట్ ఆబ్టైన్ డీవియేషన్స్ వితౌట్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ ఫ్రమ్ ద యావరేజెస్ మాడ్యులస్ డి అంటే ఇక్కడ మనం గుర్తులను విస్మరిస్తూ విచలనాలను తీసుకుని సంకలనం చేయవలను. సో థర్డ్ వన్ ఫైండ్ ద టోటల్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ దట్ ఈజ్
సిగ్మా మాడ్యులస్ డి. విచలనాలను సంకలనము అంశాల సంఖ్యతో భాగించినట్లయితే మధ్యమ విచలన విలువ వస్తుంది. సో నెక్స్ట్ వన్, టేక్ ద టోటల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఈజ్ ఎన్. మధ్యమ విచలనము అంకమధ్యము మధ్యగతంలో భాగించినట్లయితే మధ్యమ విచలన గుణకం వస్తుంది. అదేవిధంగా మనం అంశాల సంఖ్య మొత్తమును మనం టోటల్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో therefore mean deviation formula, therefore mean deviation equal to sigma modulus d by n. Coefficient of modulus d equal to md by x bar or median. మీన్ డీవియేషన్ని మనం మ్యాండటరీగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ తర్వాత ఎక్స్ బార్ లేదా మీడియన్ రెండిట్లో ఏదో ఒక మెథడ్ని క్యాలిక్యులేట్ చేసి ఫార్ములా అనేది అప్లై చేయాలి కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి కోసం. మధ్యమ విచలన గుణకం కోసం మధ్యమ విచలనాన్ని మ్యాండటరీగా లెక్కించాలి. అయితే తరువాత అంకమధ్యమము లేదా మధ్యగతము ఏదో ఒకటి లెక్కించి సో దానిని తీసుకుని మనం ఈ యొక్క మధ్యమ విచలన గుణకాన్ని మొత్తాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సో అలాగే మెరిట్స్, మీన్ డీవియేషన్ యొక్క మెరిట్స్. సో మధ్యమ విచలనం ప్రయోజనాలు. ఫస్ట్ వన్, మోడ్ ఈజ్ ద టర్మ్ దట్ occurs most in the series, hence it is not an isolated value like median, or it is value like mean that may not be there in the series. సో ఇక్కడ మనం మధ్యమ విచలనం యొక్క మెరిట్స్ని ప్రయోజనాలను అబ్జర్వ్ చేస్తే సో మధ్యమ విచలనంలో మనకి ప్రయోజనాలను అబ్జర్వ్ చేస్తే అంకమధ్యమం మధ్యగతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వీటిని కూడా ఉపయోగించి మనం మధ్యమ విచలనాన్ని కనుక్కోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, హెన్స్ ఈజ్ ఏ గుడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సిరీస్. ప్రతి మెంబర్కి ఇక్కడ ప్రతి ఒక్క వాల్యూకి మనం ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సరైన పద్ధతిలో ఈ యొక్క పద్ధతిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇట్ కెన్ బి ఫౌండ్ గ్రాఫికలీ ఆల్సో. సో మనం ఇక్కడ మ్యాథమెటికల్ ప్రొసీజర్ గ్రాఫికలీ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో అదేవిధంగా ఫర్ ఓపెన్ అండ్ ఇంటర్వెల్స్ ఈజ్ నాట్ నెససరీ టు నో ద లెంత్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్స్. సో అయితే ఇక్కడ మనకి ఎక్కువ క్లాస్ ఇంటర్వెల్స్, సో చాలా పెద్ద మొత్తంలో డేటా అనేది కలెక్ట్ చేయబడినప్పటికీ దాన్ని సింప్లిఫై చేయడం ఈ మెథడ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ దత్తాంశం ఉన్నప్పుడు సులభమైన పద్ధతిలో మనం దాన్ని విభజించి కనుగొనడానికి ఈ విధమైన పద్ధతి చాలా ఉపయోగకరము. సో అదేవిధంగా ఇక్కడ మనం డీమెరిట్స్, సో డీమెరిట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీన్ డీవియేషన్ యొక్క డీమెరిట్స్ అంటే లోపాలు. మోడ్ కాంట్ బి డిటర్మైన్డ్ ఇఫ్ ద series is of మెజర్మెంట్. సో ఈ విధమైన పద్ధతిలో మనం మీన్ డీవియేషన్లో ఇక్కడ బాహుళకానికి అంత ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరగదు. సో కేవలం అంకమధ్యమం మధ్యగతాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మోడ్ ఈజ్ బేస్డ్ ఓన్లీ concentrated values, other values are not taken into account, so of their big different with the mode. If continuous series, only length of class intervals are considered. సో మనం బాహుళకాన్ని తీసుకుని లెక్కించినప్పటికీ కూడా ఈ విధమైన పద్ధతిలో లెంతీ ప్రొసీజర్ ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై చేసి మనం లెక్కించడంలో ఈ విధమైన పద్ధతిలో చాలా కష్టతరం అవుతుంది. సో అదేవిధంగా మోడ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ఫ్లక్చువేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. సో మనకి ఇక్కడ ఒక ఉదాహరణగా బాహుళకాన్ని కూడా తీసుకుని లెక్కించినట్లయితే ఈ విధమైన పద్ధతి మనకి ఇక్కడ ఒక దీని నుండి ఎదురయ్యే సమస్యల నుండి మనం ఈ బాహుళకంలో చాలా వరకు మనం
ప్రయోజనాన్ని చూడొచ్చు. అయితే అది ఇక్కడ మనం తీసుకోవడం జరగదు. దత్తాంశాన్ని ఉపయోగించేటప్పుడు బాహుళకానికి కూడా ప్రాధాన్యత ఇస్తే బాగా ఎక్కువ దత్తాంశం ఉన్నప్పుడు దాని నుండి మనం ఒక దాన్ని మళ్ళీ దాన్ని మనం చాలా సింప్లిఫై చేసి వెరీ సింప్లిఫైడ్ చేసి తొందరగా ఆ యొక్క యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఫుల్ఫిల్ చేయొచ్చు. కానీ ఈ విధమైన మెథడ్లో ఈ ప్రొసీజర్లో మనం దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరగదు. సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం గణాంక శాస్త్రస్తుల అభిప్రాయం ప్రకారం ఇవ్వడం జరగదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్ సిరీస్ కంప్యూట్ మీన్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ ఫర్ ద డేటా గివెన్ బిలో. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 34, 48, 41, 36, 44. సో ఈ విధంగా డేటా వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ సిరీస్, మీన్ డీవియేషన్, వ్యక్తిగత శ్రేణులు, మధ్యమ విచలనం. సో ఫస్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఇచ్చిన డేటా వాల్యూస్ని మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ సిరీస్లో అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. వ్యక్తిగత శ్రేణుల్లో లెక్క చేసేటప్పుడు ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో ఫాలో అవ్వాలి. అయితే ఒక మెథడ్ కాబట్టి ఫాలో అవుతే సరిపోతుంది. సో ఆరోహణ క్రమాన్ని ఉపయోగించి ఈ యొక్క ప్రొసీజర్ని కంప్లీట్ చేయొచ్చు. మొదటగా ఇండివిజువల్ సిరీస్ వ్యక్తిగత శ్రేణులు హెడింగ్ పెట్టుకుని మీన్ డీవియేషన్ హెడింగ్ పెట్టుకుని మధ్యమ విచలనం పెట్టుకున్న తర్వాత 3 కాలమ్స్ టేబుల్ డ్రా చేయాలి. ఫస్ట్ టేబుల్ సీరియల్ నెంబర్, ఎక్స్ వాల్యూస్, ఇచ్చిన డేటా వాల్యూస్. సో నెక్స్ట్ థర్డ్ కాలం ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అది బ్రాకెట్లో పెట్టుకుని ఈక్వల్ టు మెయిన్ టాపిక్ మాడ్యులస్ డి. అయితే ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని ఆర్డర్లో సీరియల్ నెంబర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 1 to 10 మెంబర్స్ని సీరియల్ నెంబర్గా తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఎక్స్ వాల్యూస్ కూడా ఇచ్చినవి అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో అమర్చుకోవాలి. సో వాడే ఆరోహణ క్రమంలో ఇస్తే నో ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయొచ్చు. అసెండింగ్ ఆర్డర్ లెక్కలోనే ఇస్తే నో ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయొచ్చు. నోట్ చేయడం జరిగింది. సో థర్డ్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ డి. ఎక్స్ వాల్యూ 34. సో మాడ్యులస్ డి రావాలంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేయాలి. అంటే 34 మైనస్ ఎక్స్ బార్ మన దగ్గర లేదు. ఎక్స్ బార్ అంటే మనం దేని డినోటెడ్ చేసుకున్నాం, అంక మధ్యమం ఏఎం. అందుకని వ్యక్తిగత శ్రేణుల్లో అంక మధ్యమాన్ని ముందుగా టేబుల్ కిందకి వెళ్ళి లెక్కించి అప్పుడు పైకి తీసుకురావాలి. సో అంటే ముందుగా మనం అర్థమెటిక్ మీన్ని క్యాలిక్యులేట్ చేసి టేబుల్ కింద సో దాన్ని పైకి తీసుకొచ్చి ఈ టేబుల్ని కంప్లీట్ చేయాలి. దానికోసం మనం టేబుల్ కిందకి వెళ్ళి సో దేర్ ఫోర్ కొంత ప్లేస్ తీసుకుని సో ఆ కిందన దేర్ ఫోర్ ఏఎం ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈక్వల్ టు 410/10. ఎక్స్ బార్ సిగ్మా ఎక్స్ ఎంత 410. సో అది ఏంటంటే టోటల్ ఎక్స్ వాల్యూస్ మనం టోటల్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసరికి ఎన్ ఈక్వల్ టు 10, ఎక్స్ వాల్యూస్ టోటల్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 410. ఈ 410 ఇక్కడ అప్లై చేసి డివైడ్ చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టు 41 వచ్చింది. సో దీన్ని పైకి తీసుకెళ్ళి ప్రతి ఎక్స్ వాల్యూస్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాల్యూలో నుండి ఈ 41ని లెస్ చేసుకుంటూ మైనస్ చేస్తూ వెళ్ళాలి. అలా లెస్ చేస్తే 34 మైనస్ 41, 48 మైనస్ 41 ఈ విధంగా లెస్ చేస్తే నాకు మాడ్యులస్ డి వాల్యూస్ వచ్చాయి. ఇలా లెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూలు వస్తున్నాయి కదా తీసుకోవాలా. ఎప్పుడైతే మాడ్యులస్ డి పెట్టామో అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుర్తులను విస్మరించి విచలనాలు కనుక్కుంటున్నాం. సో వాటికి ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ తీసుకోవు. సో అంటే డీవియేషన్ మాడ్యులస్ డి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఇక్కడ గుర్తులను విస్మరిస్తున్నాం. ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ని లెక్కలోకి తీసుకోము. నాట్ ఇగ్నోర్డ్. ఇగ్నోర్డా ఆర్ సైన్ ఆర్ ఇగ్నోర్డ్. సో అదేవిధంగా మీన్ డీవియేషన్. నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఫార్ములా దేర్ ఫోర్ సిగ్మా మాడ్యులస్ డి బై ఎన్. పైన టేబుల్లో మాడ్యులస్ డి కాలమ్ని టోటల్ చేస్తే సిగ్మా మాడ్యులస్ డి ఈక్వల్ టు 40, ఎన్ ఈక్వల్ టు 40, 40/40, ఎండి ఈక్వల్ టు మీన్ డీవియేషన్ ఈక్వల్ టు 4. మధ్యమ విచలనం ఎండి, మీన్ డీవియేషన్ ఈక్వల్ టు 4. మధ్యం విచలనాన్ని ఎండితో సూచిస్తాం, మీన్ డీవియేషన్ని ఎండితో డినోటెడ్ చేస్తాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి ఈక్వల్ టు ఎండి బై ఎక్స్ బార్. దీనికి కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి చేయాలి. సో కోఎఫిషియంట్ అనగానే జీరోతో రావాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఫైనల్ ఆన్సర్. మధ్యమ విచలన గుణకం అనగా జీరోతో ఆన్సర్ అనేది రావాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. సో దీనికి ఫార్ములా ఎండి బై ఎక్స్ బార్. ఎండి ఈక్వల్ టు 4 బై ఎక్స్ బార్ ఈక్వల్ టు 41. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే
హియర్ ఎండి ఈక్వల్ టు 4 ఎక్స్ బార్ ఈక్వల్ టు 41 ముందు ఫార్ములా నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత అప్లై చేశాక డివైడ్ చేస్తే 0.097. సో ఇది కరెక్ట్ ప్రొసీజర్. ఈ విధంగా మీన్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇండివిజువల్ సిరీస్లో వ్యక్తిగత శ్రేణుల్లో మీన్ డీవియేషన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో అదేవిధంగా క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండర్ డిస్క్రీట్ సిరీస్. సో డిస్క్రీట్ సిరీస్లో మీన్ డీవియేషన్ ఏ విధంగా లెక్కించాలి, ఇచ్చిన శ్రేణుల్లో మధ్యమ విచలనాన్ని ఏ విధంగా లెక్కించాలి. Calculate the average from which absolute deviations are derived, mean or median. Take deviations modulus d by ignoring so not equal to digit. సో ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఇచ్చిన దత్తాంశం నుండి మనం ముందుగా అంకమధ్యమం మధ్యగతాన్ని లెక్కించవలెను. అంకమధ్యమం నుండి మధ్యగతం నుండి ఆ చలరాశులకు మనం ఏం చేయాలంటే గుర్తులను విస్మరిస్తూ విచలనాలు తీసుకొనవలెను. దాన్నే మాడ్యులస్ డి అంటారు. అంటే మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మీన్ ఆర్ మీడియన్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి మీన్ డీవియేషన్ కోసం. అదేవిధంగా మాడ్యులస్ డి క్యాలిక్యులేట్ చేయడానికి సో గుర్తులను విస్మరించాలి బై ఇగ్నోరింగ్ నాట్ ఈక్వల్ టు డిజిట్. సో ఆ తర్వాత నెక్స్ట్ మల్టిప్లై ద మాడ్యులస్ డి విత్ ద రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ దేర్ టోటల్ ఈజ్ ఆబ్టైన్డ్, దట్ ఈజ్ సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి. విచలనాలను ఆయా పౌనఃపున్యాలతో గుణించి లబ్ధాలను సంకలనం చేయవలెను, దట్ ఈజ్ సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి. అంటే మాడ్యులస్ డిని మనం ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి వస్తుంది. సో ఫైనలీ ఏంటంటే ఫైండ్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ దట్ ఈజ్ ఎన్. పౌనఃపున్యాలు మొత్తంని సంకలనం చేయవలెను. సో నెక్స్ట్ ఫార్ములా దేర్ ఫోర్ ఎండి ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి బై ఎన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి ఈక్వల్ టు ఎండి బై ఎక్స్ బార్ ఆర్ మీడియన్. సో మధ్యం విచలనం ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి బై ఎన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి ఈక్వల్ టు ఎండి బై ఎక్స్ బార్ ఆర్ మీడియన్. అదేవిధంగా calculate MD of the following data. ఫస్ట్ వన్ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్ ఈక్వల్ టు 2 4 7 8 10 12 15 16. ఫ్రీక్వెన్సీ 2 4 10 20 32 18 10 4. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీన్ని మీన్ డీవియేషన్ మధ్యం విచలనం డిస్క్రీట్ సిరీస్లో ఇచ్చిన శ్రేణుల్లో ఏ విధంగా లెక్కించాలి. టేబుల్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ టేబుల్ డిస్క్రీట్ సిరీస్ ఆర్ మీడియన్. ముందుగా మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మీన్ డీవియేషన్కి ఫస్ట్ మీడియన్ టేబుల్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. దానికోసం మధ్యం విచలనం లెక్కించడానికి ముందుగా మధ్యగతాన్ని లెక్కించాలి. ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ కామన్గా నోట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవుతూ మనం ఈ టేబుల్ని రెడీ చేయాలి. ఎక్స్ వాల్యూస్ ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. యాస్టీస్గా నోట్ చేశాను. ఫ్రీక్వెన్సీ నోట్ చేశాను. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా నోట్ చేసాం. 2 యాజ్ టీజ్గా వేసి సో క్రాస్గా మనం యాడ్ చేసుకుంటూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలమ్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫ్రీక్వెన్సీ మొత్తంను టోటల్ చేస్తే n ఈక్వల్ టు 100. సో కిందన దేర్ ఫోర్ m ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఎత్ ఐటమ్. 100 ప్లస్ n ఈక్వల్ టు 100, m ఈక్వల్ టు 100 ప్లస్ 1/2 ఎత్ ఐటమ్. సో ఎంత వచ్చిందంటే 101/2 ఎత్ ఐటమ్. టోటల్ 50.5 ఎత్ ఐటమ్. ఈ 50.5 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 68లో ఉంది కాబట్టి సో ఎక్స్ వాల్యూ 10 కాబట్టి సో ఇక్కడ m ఈక్వల్ టు 10. మనం నెక్స్ట్ టేబుల్ డ్రా చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఎక్స్ ఎఫ్. సో థర్డ్ కాలం మాడ్యులస్ డి బ్రాకెట్లో ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ టు మాడ్యులస్ డి. ఫోర్త్ కాలం ఎఫ్ ఇంటూ మాడ్యులస్ డి. సో ఎక్స్ వాల్యూస్ యాజ్ టీజ్గా నోట్ చేసాం. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ యాజ్ టీజ్గా నోట్ చేసాం. ఎక్స్ వాల్యూస్ మళ్ళీ యాజ్ టీజ్గా నోట్ చేసుకుంటూ వెళ్తూ థర్డ్ కాలం పెద్దదిగా డ్రా చేసి ఫస్ట్ లైన్ ఎక్స్ వాల్యూస్ వేయాలి. సెకండ్ లైన్ మనం మైనస్ గుర్తులు ఉన్నాయి కాబట్టి యాజ్ టీజ్గా వేసి స్మాల్ ఎం. సో క్యాపిటల్ ఎం అంటే ఇక్కడ మనకి ఏంటంటే మీడియన్. సో మీడియన్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఆన్సర్ 10 కనుక సో m ఈక్వల్ టు 10. దాన్ని యాజ్ టీజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి వాల్యూలో నుండి లెస్ చేసుకుంటూ వెళ్తే 2 - 10 4 - 10 ఇలా లెస్ చేసుకుంటూ వెళ్తే 8 6 3 సో అలా 6 వరకు వాల్యూస్ వచ్చాయి.
సో లాస్ట్ కాలం ఎఫ్ మాడ్యులస్ డి అంటే ఎఫ్ ఇంటూ మాడ్యులస్ డి, ఫ్రీక్వెన్సీని మాడ్యులస్ డిని మల్టిప్లై చేయాలి, పౌనఃపున్యాన్ని మాడ్యులస్ డిని మల్టిప్లై చేయాలి అంటే 2 ఇంటూ 18 గుణించాలి, 16, 4 ఇంటూ 6 24, 10 ఇంటూ 3 30, ఇలా వరుసగా మల్టిప్లై చేస్తూ గుణిస్తూ పోతే టోటల్లీ సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి ఈక్వల్ టు 220, టోటల్ చేస్తే 220. సో ఎన్ ఈక్వల్ టు 100. దీనికి ఫార్ములా అప్లై చేస్తే ఎండి ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి బై ఎన్. హియర్ sigma f modulus d equal to 220, n equal to 100, md equal to 220 by, సో n వాల్యూ 100, ఈ రెండు డివైడ్ చేస్తే md ఈక్వల్ టు సో 2.2 ఆన్సర్ రావడం జరిగింది. దీన్ని మనం మీన్ డీవియేషన్ డిస్క్రీట్ సిరీస్లో తీసుకోవడం జరిగింది, మధ్యమ విచలనం ఇచ్చిన శ్రేణుల్లో తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి mean deviation under continuous series steps. Compute the average from which mean deviations is to be determined. Compute mid values of the class interval. Obtain deviations without plus or minus not equal to signs from the average, that is modulus d, that is m minus x bar by m. So multiply the deviations with their respective frequencies and total obtained. So that is sigma f modulus. Find the total of frequencies, that is n. md equal to sigma f modulus d by n. Coefficient of md equal to x bar by m. Compute the average from which mean deviations determined. ఫస్ట్ మనం ముందుగా ఇచ్చిన డేటా వాల్యూస్ దత్తాంశానికి అంకమధ్యమం కానీ మధ్యగతం కానీ లెక్కించాలి. సో మీన్ ఆర్ మీడియన్. సో అదేవిధంగా తరగతి అంతరాల మధ్య విలువ అంకమధ్యమం నుండి మధ్యగతం నుండి కానీ విచలనాలను తీసుకొనవలెను. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ నుండి మనం మధ్య విలువను అంకమధ్యమం నుండి కానీ మధ్యగతం నుండి కానీ డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో అదేవిధంగా టోటలీ పై విచలనాలకు ఆయా పౌనఃపున్యంతో గుణించి లబ్ధాలను సంకలనం చేయవలెను. నెక్స్ట్ మనం మిడ్ వాల్యూస్ని క్లాస్ ఇంటర్వెల్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. సో తర్వాత డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మాడ్యులస్ డీని మనం ఫైనల్లీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ ఫైనల్లీ మనం సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డీని ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్లీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంశాల మొత్తంను కూడా కూడాలి, కలపాలి. టోటలీ ఫార్ములా దేర్ ఫోర్ ఎండి ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి బై ఎన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి ఈక్వల్ టు ఎండి బై ఎక్స్ బార్ బై ఎం. సో అయితే ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎండి ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఒక ప్రాబ్లం చూస్తే ఈ ప్రాబ్లం ఎలా ఉందంటే ఎక్స్క్లూజివ్ సిరీస్లోనే ఉంది. అంటే 0 to 25, 25 to 50, 50 to 75. అంటే ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి మధ్యమ విచలనాన్ని దాని యొక్క గుణకాన్ని లెక్కించండి అని అన్నాడు. ఇది బహిర్గత పద్ధతిలో ఉంది. ఈ లెక్క మనకి ఇది కంటిన్యూస్ సిరీస్ కనుక మనకి ఇక్కడ ఫస్ట్ మోడల్ ఎక్స్క్లూజివ్ సిరీస్లో ఉంది. 0 to 25, 25 to 50. సో లాస్ట్ 150 to 175. ఎక్కడా కూడా మనకి ఇక్కడ లోయర్కి అప్పర్కి అండ్ ఈచ్ ఫ్యాక్టర్ మధ్య ఎక్కడా కూడా డిఫరెన్స్ లేదు. ఇది ఎక్స్క్లూజివ్ సిరీస్. సో అలాగే మనం ఇంకో ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇది బిలో 10, బిలో 20, 30 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఇది ఎప్పుడైతే బిలో వాల్యూస్ ఇవ్వడం జరిగింది కనుక బిలో అంటే లెస్ దెన్ సిరీస్ అనమాట. లెస్ దెన్ అన్న బిలో అన్న ఒక్కటే. అంటే ఫస్ట్ బిలో వాల్యూస్ ఇచ్చాడు. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా లెక్క ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ లెక్కకి ఈ మీన్ డీవియేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక 10 to 60 వరకు బిలో వాల్యూస్ అంటే లెస్ దెన్ సిరీస్. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. దీనికి మనం టేబుల్ డ్రా చేయాలి. ముందుగా క్లాస్ ఇంటర్వెల్, సో తర్వాత ఫ్రీక్వెన్సీ, థర్డ్ కాలం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ మిడ్ వాల్యూ, థర్డ్ వన్ మిడ్ వాల్యూ మైనస్ ఎమ్ ఈక్వల్ టు మాడ్యులస్ డి. సో లాస్ట్ కాలం ఎఫ్ ఇంటూ మాడ్యులస్ డి. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏదైతే ఇచ్చాడో దానికి క్లాస్ ఇంటర్వెల్. లెక్కలో క్లాస్ ఇంటర్వెల్కి బదులు బిలో వాల్యూస్ ఇచ్చాడు. బిలో వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం దాన్ని క్లాస్ ఇంటర్వెల్లోకి మార్చుకోవాలి. అంటే 10కి 20కి డిఫరెన్స్ 10 కనుక సో 10లో బిలో వాల్యూస్ అంటే లెస్ దెన్ సిరీస్ అయినప్పుడు ఈ డిఫరెన్స్ వాల్యూ అంటే ఈచ్ వాల్యూ 10, ఫస్ట్ వాల్యూ 10లో నుండి 10 లెస్ చేసి
సో దాని లోయర్ వాల్యూ కింద. నెక్స్ట్ సెకండ్ వన్ 20లో నుండి ఆ డిఫరెన్స్ 10 లెస్ చేస్తే దాని లోయర్ వాల్యూ కింద. ఇలా ఈచ్ ఫ్యాక్టర్ని మనం రెడీ చేయాలి. సో అలా 10 డిఫరెన్స్ని, సో అలా ఈచ్ వాల్యూలో నుండి 10, 20, 30, 40, 50 అప్పర్ వాల్యూస్లో నుండి లెస్ చేసేసాను. అప్పుడు లోయర్ వాల్యూస్ వచ్చేసాయి. నాకు ఇక్కడ అప్పర్ వాల్యూస్ ఇచ్చాడు, లోయర్ వాల్యూస్ ఇవ్వలేదు. సో అవి కనుక్కున్నాను. దాని ప్రకారం లెస్ దెన్ సిరీస్ క్లాస్ ఇంటర్వెల్ తయారైపోయింది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫ్రీక్వెన్సీలోకి నేను మార్చుకోవాలి. సో దానికోసం ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ లీస్ట్ నెంబర్ 15 ఇచ్చాడు. సో దీనికోసం ఇలా ఇచ్చినప్పుడు మనం దాన్ని బిలో సిరీస్ లెస్ దెన్ సిరీస్ అనుకుంటాం. అంటే ఫస్ట్ 15 యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసి లాస్ట్ అప్పర్ వాల్యూ 60 హైయెస్ట్ వాల్యూ ఉంది. సో అక్కడికి వెళ్ళాలి మనం. సో అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూ 15 లీస్ట్ వాల్యూ కనుక సో ఇది లెస్ దెన్ సిరీసే. అందుకని దీన్ని మనం ఇది కంటే తక్కువ అన్నమాట. బిలో అంటే కంటే తక్కువ, అంటే వాడు తక్కువ అని మాత్రమే ఇచ్చాడు. తక్కువ అనగా మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇది కంటే తక్కువ అనే మెథడ్ అని అబ్జర్వ్ చేయాలి. సో ఆ విధంగా తరగతి అంతరాన్ని తయారు చేయాలి. తరగతి అంతరం లెస్ దెన్ సిరీస్ కంటే తక్కువ ప్రొసీజర్ ప్రకారం. తర్వాత సంచిత పౌనఃపున్యాన్ని పౌనఃపున్యంలోకి మార్చుకోవడం. అంటే మొదటిగా ఉండే నెంబర్ తక్కువ నెంబర్ ఉంటుంది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసి అక్కడ నుండి మనం 1 by 1 లెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 15లో నుండి 25 తీసేస్తే వచ్చే వాల్యూ 10, 25లో నుండి 40 తీస్తే 15, 40లో నుండి 50 తీసేస్తే 10, సో 50లో నుండి 55 తీసేస్తే 5, సో 55లో నుండి 60 తీసేస్తే 5. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం తయారు చేయడం జరిగింది. ఇవన్నీ టోటల్ చేస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 60. లెక్కలో ఇచ్చిన సంచిత పౌనఃపున్యం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ నెంబర్ 60. మనం రెడీ చేసిన ఫ్రీక్వెన్సీలో లాస్ట్ నెంబర్ టోటల్ ఏంటంటే n=60. ఈ విధంగా వస్తే ఈ ఫ్రీక్వెన్సీ అనేది రైట్ అనమాట, ఈ యొక్క పౌనఃపున్యం. నెక్స్ట్ వన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెక్కలో ఏదైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకుంటాం. లేదు అంటే మనకు వస్తే ఆర్డర్ అప్లై చేయొచ్చు. సో 15 యాజ్ ఇట్ ఈస్గా 15. సో దీన్ని క్రాస్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ నెంబర్ 60 వస్తుంది, ఫ్రీక్వెన్సీ వాల్యూ 60 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సంచిత పౌనఃపున్యం యొక్క చివరి నెంబరు పౌనఃపున్యం యొక్క టోటల్ మొత్తం రెండు ఈక్వల్ సరిసమానం అవ్వాలి. అప్పుడు ఈ 3 కాలమ్స్ రైట్. సో థర్డ్ కాలం అయిపోయింది. ఫోర్త్ కాలం మిడ్ వాల్యూస్ అంటే తరగతి అంతరాల నుండి తీసుకోవాలి. క్లాస్ ఇంటర్వాల్యూస్ నుండి మధ్య విలువలు లెక్కించాలి. క్లాస్ ఇంటర్వెల్ నుండి మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. తరగతి అంతరాల నుండి మధ్య విలువను లెక్కించాలి. 0 ప్లస్ దీనికి L1 ప్లస్ L2/2 అంటే L1 0, L2 10, 0 to 10/2. అలాగే 10 ప్లస్ 20/2, 0 ప్లస్ 10/2, 10 ప్లస్ 20/2, 20 ప్లస్ 30/2. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ పోతే మధ్య విలువలు మిడ్ వాల్యూస్ వచ్చాయి. 5, 15, 25, 35, 45, 55. సో ఈ విధంగా మధ్య విలువలు మిడ్ వాల్యూస్ని కనుక్కున్నాం. నెక్స్ట్ మిడ్ వాల్యూస్లో నుండి మాడ్యులస్ డి ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే m మైనస్ m ఈక్వల్ టు మాడ్యులస్ డి. స్మాల్ m ఎంత? సో ఇక్కడ ఏంటంటే మిడ్ వాల్యూస్ నుండి మాడ్యులస్ డిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే m మైనస్ m. సో మీడియన్, మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం మాడ్యులస్ డి ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఈ రెండు కాలమ్స్ లాస్ట్ కాలం f మాడ్యులస్ డి పెండింగ్ పెట్టి టేబుల్ కిందకు వెళ్ళి ఫస్ట్ స్మాల్ m ఈక్వల్ టు n/2 ఎత్ ఐటమ్. సో సెకండ్ వన్ స్మాల్ m ఈక్వల్ టు 60/2 ఎత్ ఐటమ్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్. స్మాల్ m ఈక్వల్ టు 30 ఎత్ ఐటమ్ 30వ అంశము. తరగతి అంతరం ఇది ఎక్కడుంది? సంచిత పౌనఃపున్యంలో 40లో ఉంది. తరగతి అంతరం క్లాస్ ఇంటర్వెల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 40, క్లాస్ ఇంటర్వెల్ 20 to 30. సో దీనికి ఫార్ములా అప్లై చేయాలి. క్యాపిటల్ M ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ L1/F స్మాల్ m మైనస్ c. సో L1 ఈక్వల్ టు 20 ప్లస్ L2 మైనస్ L1 30 to 20 సో ఫ్రీక్వెన్సీ 15, ఫ్రీక్వెన్సీ కాలం 15, మిడ్ వాల్యూ 30. సో క్లాస్ ప్రిసీడింగ్ నెంబర్ అంటే ఏదైతే మనం క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేసామో దాని పైన ఉన్న క్లాస్ ఇంటర్వెల్ దాని ఎదురుగా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 25 క్లాస్ ప్రిసీడింగ్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా ఫార్ములా అప్లై చేసి
క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ 20 ప్లస్ 10/15 ఇంటూ 5, 10 ఇంటూ 5. సో నెక్స్ట్ ఈక్వల్ టు 20 ప్లస్ 10 ఇంటూ 5 50/15. సో నెక్స్ట్ స్టెప్ 20 ప్లస్, సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే 3.3. సో కలిపితే 23.33. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి బై ఎన్. సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి ఎంత? ఈ టోటల్లీ ఎంతంటే 766.7/60. సో ఈ రెండింటిని మనం ఇక్కడ ఎలా వచ్చిందంటే, ఈ మీన్ డీవియేషన్ ఫార్ములా అప్లై చేయాలంటే ముందు టేబుల్ క్లోజ్ చేయాలి. టేబుల్లోకి వెళ్ళి సో మీడియన్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఫైనలీ 23.33. ఈ 23.33ని మనం పైన m ఈక్వల్ టు 23.33 అని నోట్ చేసుకుని, ఇప్పుడు మనం 5లో నుంచి ఈ 23.33 తీసేస్తే 18.33. ఇక్కడ మైనస్లు ప్లస్లు ఏమీ తీసుకోము, గుర్తులను విస్మరించి మనం డీవియేషన్ మాడ్యులస్ డీని ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాగే 15లోంచి కూడా 23.33 తీసేయాలి. 25లో నుండి అలా ఆ మీడియన్ వాల్యూని ఆన్సర్ని తీసేస్తూ వెళ్తే లాస్ట్ వన్ 31.667 వచ్చింది. మిడ్ వాల్యూస్లో నుండి మీడియన్ ఆన్సర్ తీసేస్తే 31.67 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఇంటూ మాడ్యులస్ డి క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ కాలం ఎఫ్ మాడ్యులస్ డి అంటే ఫ్రీక్వెన్సీ F15, పౌనఃపున్యం 15, మాడ్యులస్ డి 18.33. మల్టిప్లై చేస్తే గుణిస్తే 274.95. సో నెక్స్ట్ పౌనఃపున్యం 10, మాడ్యులస్ డి 8.33, ఫ్రీక్వెన్సీ 10, మాడ్యులస్ డి 8.33. గుణిస్తే మల్టిప్లై చేస్తే 83.3. ఈ విధంగా ఆర్డర్లో 1 by 1 గుణిస్తూ పోతే సో ఫైనల్లీ 158.35 వస్తుంది. టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి ఈక్వల్ టు 766.7. సో ఈ విధంగా టేబుల్ని మనం క్లోజ్ చేసి కిందకి వెళ్ళి సో దేర్ ఫోర్ సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి బై ఎన్ మీన్ డీవియేషన్ ఈక్వల్ టు మధ్యం విచలనం ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేసి సో దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనలీ ఆన్సర్ 12.77. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి మధ్యమ విచలన గుణకం ఈక్వల్ టు ఎండి బై ఎం. మీన్ డీవియేషన్ ఈక్వల్ టు 12.77/23.33. డివైడ్ చేస్తే 0.547. మీన్ డీవియేషన్ ఆన్సర్ 12.77, మీడియన్ ఆన్సర్ 23.33. డివైడ్ చేస్తే 0.547 కోఎఫిషియంట్ కనుక గుణకం ఎప్పుడు ఎలా రావాలంటే మధ్యం విచలన గుణకం ఆన్సర్ -0తో రావాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా మీన్ డీవియేషన్ని కంటిన్యూస్ సిరీస్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో అలాగే అబౌవ్ క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి. ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి మధ్యం విచలన గుణకం లెక్కించండి. అంటే అబౌవ్ అంటే ఎక్కువ అని అర్థం. సో ఎక్కువ, అలాగే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 0 to 70 వరకు 87.6 అన్నీ. ఇది మోర్ దెన్ సిరీస్ అనమాట అబౌవ్ అంటే. సో వాల్యూస్ బాగానే ఇచ్చాడు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూస్తే 87 ఎక్కువ పైన ఉంది, చిన్న నెంబర్ కింద ఉంది. పెద్ద నెంబర్ పైన, చిన్న నెంబర్ కింద, బిగ్గెస్ట్ వాల్యూ పైన, స్మాలెస్ట్ వాల్యూ కిందన ఉంది. సో అప్పుడు ఇది మోర్ దెన్ సిరీస్ అని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా ఈ యొక్క క్లాస్ ఇంటర్వెల్ నెంబర్లో డిఫరెన్స్ కనుక్కొని ఇది లోయర్ వాల్యూస్ కింద అప్పర్ వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా మిగతా ప్రొసీజర్ అంతా కూడా పైన ఏ విధమైతే ఫార్ములా టేబుల్ ఎలా అయితే తయారు చేశారో అదే విధంగా ఫాలో అయ్యి చేస్తారు. సో ప్రాక్టీస్ వెల్. సో ఈ విధంగా మీన్ డీవియేషన్ని ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ సిరీస్లో కంప్లీట్ చేయడం జరిగింది. మధ్యమ విచలనాన్ని వ్యక్తిగత, విచ్ఛిన్న, అవిచ్ఛిన్న శ్రేణుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.